హలో గైస్, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో నిన్న జాన్ 22వ తారీఖు శాంసంగ్ వాళ్ళ నెక్స్ట్ ప్రీమియం సిరీస్ సిరీస్ అయితే లాంచ్ చేసింది, S25 సిరీస్. ఇదేంటంటే S24 సిరీస్ కి సక్సెసర్ అని చెప్పుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సిరీస్ అని చెప్పుకోవాలి శాంసంగ్ నుంచి. వీళ్ళు మెయిన్ గా 3 డివైజెస్ అయితే లాంచ్ చేశారు సిరీస్ లో. ఒకటి వచ్చేసి S25, S25 ప్లస్ అండ్ S25 అల్ట్రా, 3 డివైజెస్ అయితే లాంచ్ చేశారు నిన్నైతే. సో వీళ్ళు ఏ ప్రైస్కి పెట్టారు అండ్ అలాగే S24 నుంచి S25కి ఏమేమి చేంజెస్ చేశారు అండ్ ఏఐ ఫీచర్స్ ఏమున్నాయి వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఏ కలర్స్లో వస్తున్నాయి, ఏ ప్రైస్ వేరియంట్లో వస్తున్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే శాంసంగ్ మొబైల్స్ ఎందుకు ఇంత కాస్ట్లీ అనేది కూడా మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ అయితే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర గివ్ అవే కూడా ఉంటుంది. సో మీరు అందులో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు వీడియో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు అక్కడి నుంచి వీడియో అయితే చూసవచ్చు. నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను మీ దగ్గరికి. సో మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే గివ్ అవే గురించి చెప్పాను కదా 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర, దాని గురించి వీడియో కూడా చేస్తాను. ఏ ఐటమ్ ఇస్తున్నాను, గివ్ అవే ఎన్ని యూనిట్స్ ఇస్తున్నాను అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను. అండ్ నేను విన్నర్ని ఎలా అనౌన్స్ చేస్తాను, మీరు ఎలా ఎన్రోల్ అవ్వాలి, అంటే గివేవేలో పార్టిసిపేట్ చేయడానికి ఎలా ఎన్రోల్ అవ్వాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో నేనైతే మెయిన్గా ఏ ఐటమ్ ఇవ్వాలి అనే దాని గురించి కొంచెం సెర్చ్ అయితే చేస్తున్నాను. చేసి మీకు అది నేను ఫస్ట్ ఒక ఐటమ్ అనేది ఫిక్స్ చేసినప్పుడు మీకు అయితే అది చెప్తాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో S25 సిరీస్ నిన్న లాంచ్ చేసింది కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఏమేమి చేంజెస్ చేశారు ఏంటి అనేది మొత్తం ఈ వీడియో మనం మాట్లాడేసుకుందాం. సో ముందుగా మనం S25 అండ్ S25 ప్లస్ ఈ రెండింటికి స్పెసిఫికేషన్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనం చూద్దాం ఫస్ట్ ఒకసారి. సో S25 అండ్ S25 ప్లస్ చూసుకున్నట్టయితే, సో మనకి S25 వచ్చేసి 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇది. అండ్ ఇది సూపర్ AMOLED డిస్ప్లే, డైనమిక్ AMOLED 2x డిస్ప్లే ఇది. సామ్సంగ్ S25 ప్లస్ చూసుకున్నట్టయితే అది క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, అది 6.7 ఇంచెస్ డిస్ప్లే అండ్ అది కూడా డైనమిక్ AMOLED 2x డిస్ప్లే. అండ్ రెండు కూడా 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది రెండిట్లో కూడా మనకి. అండ్ ప్రొసెసర్ మనకి S25 సిరీస్ S25, 25 ప్లస్ అండ్ 25 అల్ట్రా మూడిట్లో కూడా ఈసారి మనకి 8 Gen ఎలైట్ ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ వల్ల ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అనేది. నెక్స్ట్ 8 Gen 3 తర్వాత వాళ్ళు లాంచ్ చేసిన ప్రాసెసర్ ఇది. అండ్ మెయిన్గా మనం ఆండ్రాయిడ్లో చూసుకుంటే ఇదే ప్రస్తుతానికి మనకి హైయెస్ట్ క్లాక్ స్పీడ్ అండ్ మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, హై అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి 8 ఎలైట్ అయితే. అండ్ కెమెరాస్ గురించి చూసుకున్నట్టయితే రెండిట్లో S25 అండ్ S25 ప్లస్ లో రెండిట్లో కూడా మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ దీనికి అల్ట్రా వైడ్ కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది యూజ్ చేసి మనం 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రెండిట్లో కూడా 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి S25లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ అలాగే S25 ప్లస్లో చూసుకున్నట్లయితే 4900 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది 2.0 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి రెండిట్లో. అండ్ అలాగే వైర్లెస్ పవర్ షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది రెండు మొబైల్స్లో. అండ్ S25 అల్ట్రాలో కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా చూస్తే S25 మనకి 30 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది. S25 ప్లస్ మనకి 30 మినిట్స్లో 65% ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాటరీ ఇంక్రీజ్ అయింది S25 ప్లస్లో. అండ్ అలాగే 4900 mAh బ్యాటరీ S25 ప్లస్లో. సో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ పరంగా చూసుకున్నట్టయితే రెండిట్లో Android 15 One UI 7తో లాంచ్ చేశారు. అండ్ అలాగే 7 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు వీళ్ళు. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా 7 years వరకు అయితే వీళ్ళు ఇస్తున్నారు రెండు మొబైల్స్లో కూడా. సో లాస్ట్ సిరీస్ S24తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు 24 సిరీస్లో 6 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు, దీన్ని 7కి అయితే ఇంప్రూవ్ చేశారు. అండ్ అలాగే ఇంకా అదర్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Wi-Fi 7 ఉంటుంది అండ్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంటుంది అండ్ IP68 సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇట్లో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్
అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి రెండు కూడా. అండ్ QI2 వైర్లెస్ ఛార్జ్ అయితే ఉంటాయి రెండిట్లో మనకి. ఇప్పుడు మన S25 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. S25 అల్ట్రా మనకి 6.9 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లేతో వస్తుంది. ఇది 120 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ వాళ్ళ ఫ్లాగ్షిప్ హై అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్లో ఇదే బెస్ట్ హై అండ్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ వైడ్ అల్ట్రా కెమెరా ఉంటుంది. అండ్ అలాగే 200 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. 5x ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు దీని ఈ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో కెమెరా కూడా ఉంటుంది, టెలిఫోటో కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. అండ్ దీనికి మనకి 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 30 minutes లో ఇది కూడా మనకి 65% ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ ఛార్జెస్ అయితే మనకి ఛార్జర్స్ బాక్స్లో అయితే ఇవ్వరు, వేరేగా సెపరేట్గా అయితే మనం అయితే కొనుక్కోవాలి. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వైర్లెస్ పవర్ షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది సామ్సంగ్ S25 సిరీస్లో. అండ్ అలాగే Android 15 అండ్ One UI 7తో అయితే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ సామ్సంగ్ S25 సిరీస్ అన్నీ కూడా వస్తున్నాయి. అండ్ 7 year ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్తో వస్తున్నాయి. అండ్ అదర్ ఫీచర్స్ గురించి చూసుకున్నట్టయితే వైఫై 7 ఉంటుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంటుంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి. అండ్ QI2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి, స్టాండర్డ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది ఇందులో. అండ్ S25 సిరీస్లో వీళ్ళు ఎక్స్ట్రాగా మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, AI ఫీచర్స్ ఏమి ఇస్తున్నారు, అండ్ అలాగే మిగతా ఫీచర్స్ ఇంకేం S24తో కంపేర్ చేసుకుంటే ఏం బెటర్ చేశారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో S25 సిరీస్ ఏంటంటే మనకి S24 సిరీస్ సక్సెసర్. అండ్ ఎస్ సిరీస్ లైనప్లో ఎవ్రీ ఇయర్ ఒక సిరీస్ లాంచ్ చేసుకుంటూ వస్తారు. సో ఈ ఇయర్ S25 సిరీస్ అయితే లాంచ్ చేశారు. సో ఇందులో S24తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు అయితే ఇంక్రిమెంట్స్ అయితే చేశారు. మెయిన్గా అప్డేట్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. 7 yearsకి సెక్యూరిటీ అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్ 7 years వరకు అప్డేట్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాగే AI పరంగా చాలా అప్డేట్స్ అయితే చేసినట్టయితే చెప్తున్నారు. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాని ప్రీవియస్ S24 సిరీస్లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, దాన్ని 50 మెగాపిక్సెల్కి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. కెమెరా స్పెసిఫిక్గా కెమెరా పరంగా చూసుకున్నట్టయితే AI ఫీచర్స్ని ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసినట్టయితే చెప్తున్నారు. సో అది ఏంటంటే AI ఫీచర్స్, ఆడియో ఎరేజర్, మనం వీడియో తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆడియో AI సహాయంతో ఆడియో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే అరెస్ట్ చేసుకోవచ్చు. విర్చువల్ అపర్చర్, అదేంటంటే విర్చువల్ అపర్చర్ అనే ఆప్షన్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ మనం క్యాప్చర్ చేసేటప్పుడు మనకి డీటెయిల్స్ అన్నీ మంచిగా క్యాప్చర్ అయ్యేలాగా ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు, AI ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అండ్ సర్కిల్ టు సెర్చ్ ఇది మనకి S24 సిరీస్లో అయితే తీసుకొచ్చారు, దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసినట్టయితే చెప్తున్నారు. సో ఈ S25 సిరీస్లో సర్కిల్ టు సెర్చ్ యూస్ చేసి మన ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్, URLs ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేస్తుంది ఈ S25 సిరీస్లో AI సర్కిల్ టు సెర్చ్ యూస్ చేసి అయితే చెప్తున్నారు. S25 సిరీస్లో మనకి రౌండెడ్ ఎడ్జెస్తో తీసుకొచ్చారు. అదే S24లో చూసుకున్నట్టయితే కొద్ది షార్ప్ ఎడ్జెస్ ఉండేవి. ఆ షార్ప్ ఎడ్జెస్ని ఏం చేశారంటే దాన్ని రౌండెడ్ ఎడ్జెస్ చేసి తీసుకొచ్చారు. అండ్ దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే మనం ఇన్ హ్యాండ్లో చేతిలో పట్టుకొని ఫోన్ వాడేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ ఇంకొద్దిగా బెటర్ ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బెటర్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ S25 అల్ట్రా ప్రీవియస్ S24 అల్ట్రా కంపేర్ చేసుకుంటే S24 అల్ట్రా మనకి 6.8 inches స్క్రీన్తో ఉంటే ఇది S25 అల్ట్రా 6.9 inchesతో తీసుకొచ్చారు. S సిరీస్ అనేది సామ్సంగ్ వాళ్ళ ప్రీమియం సిరీస్ అనమాట, ప్రీమియం సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్స్. సో వీళ్ళు ఏంటంటే యాపిల్ ఐఫోన్స్కి పోటీగా ఈ శాంసంగ్లో ప్రీమియం లెవెల్లో హై అండ్ ఫోన్స్ లాగా ఈ S సిరీస్ ఫోన్స్ అయితే తీసుకొస్తారనమాట, మీ అందరికీ తెలిసిందే.
అండ్ ఇది ఎందుకు అంత కాస్ట్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శాంసంగ్ ఎస్ సిరీస్లో వీళ్ళు యూస్ చేసేది ప్రతి ఒక్కటి కూడా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే తీసుకొస్తారు. మెయిన్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ డిస్ప్లే నుంచి స్టార్ట్ అవ్వాలి. డిస్ప్లే, కెమెరాస్, మెయిన్గా డిస్ప్లే తర్వాత కెమెరాస్ అండ్ ఏఐ ఫీచర్స్, కెమెరాలో ఏఐ ఫీచర్స్ ఉంటాయి. అండ్ అలాగే యూఐలో ఏఐ ఫీచర్స్. అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే గూగుల్ జెమినీ అసిస్టెంట్ అయితే 6 months వరకు ఫ్రీగా ఇస్తున్నారు S25 సిరీస్లో. ఎస్ పెన్ ఇంక్లూడ్ చేస్తారు మనకి. కొన్ని S25 అల్ట్రాలో మనకి ఎస్ పెన్ కూడా ఇంక్లూడ్ అయితే చేస్తారు. వీళ్ళ యూఐ శాంసంగ్ది ఒక యూనిక్ యూఐ అనమాట. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రాండ్ వాల్యూ. శాంసంగ్ ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్. అండ్ అలాగే వాళ్ళ కస్టమర్స్ అయితే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేసుకుని అయితే వెళ్తున్నారు. అండ్ అలాగే బ్రాండ్ వాల్యూ. అండ్ వీళ్ళు కంప్లీట్గా వీళ్ళ కాంపిటేటర్ వచ్చేసి యాపిల్. వీళ్ళైతే ప్రతిసారి కూడా యాపిల్కి కాంపిటేటర్గా వీళ్ళ మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. సో శాంసంగ్ మొబైల్స్ అయితే అందుకే ఎస్ సిరీస్ మెయిన్గా ఫ్లాగ్షిప్ సిరీస్ కాబట్టి ఇవి చాలా ప్రీమియం ఫోన్స్, చాలా కాస్ట్లీ ఉంటాయి. సో మీరు S24 కానీ S23 కానీ ఎస్ సిరీస్ ఏదైనా వాడుతున్నట్టయితే ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి మీరు ఏ మొబైల్ వాడుతున్నారో. అండ్ మీరు ఈ మూడిట్లో ఏ మొబైల్ కొందాం అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఇవి మనకి ఏ ప్రైస్లో వస్తున్నాయి, ఏ కలర్స్లో వస్తున్నాయి అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. S25 చూసుకున్నట్టయితే మనకి 4 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. ఐస్ బ్లూ, సిల్వర్, షాడో, నావీ అండ్ మింట్ 4 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. అండ్ ఇది 12GB 256GBతో స్టార్ట్ అవుతుంది. 12GB 256GB ఇది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైస్ వచ్చేసి 80,999, 81,000 అయితే పెట్టారు బేస్ వేరియంట్. అండ్ నెక్స్ట్ 12GB 512GB ఉంది, అది వచ్చేసి 92,999 రూపాయలు అయితే పెట్టారు. S25 ప్లస్ చూసుకున్నట్టయితే 2 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. నావీ అండ్ సిల్వర్ షాడో 2 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. ఇది 12GB 256GB దగ్గర బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. 99,999కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 12GB 256GB వచ్చేసి 1,11,999 అయితే పెట్టారు. అండ్ S25 అల్ట్రా చూసుకున్నట్టయితే ఇది మనకి టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం గ్రే, టైటానియం వైట్ సిల్వర్ అండ్ టైటానియం బ్లాక్ 4 కలర్ వేరియంట్స్లో వస్తుంది. అండ్ ఇది 12GB 256GB వేరియంట్. ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 1,29,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 12GB 512GB ప్రైస్ వచ్చేసి 1,41,999 అయితే పెట్టారు. అండ్ 12GB 1TB వేరియంట్ వచ్చేసి 1,65,999 అయితే పెట్టారు. సో మీరు ఇది కొనుక్కోవాలి అనుకుంటే ఎవరైనా S25 సిరీస్లో ఏ మొబైల్ అయినా కొనుక్కోవాలి అనుకుంటే మీరు 4,999 రూపాయలు పెట్టి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ అయితే మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే శాంసంగ్ స్టోర్స్లో కూడా, శాంసంగ్ ఆన్లైన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ మొబైల్ అయితే మనకి డైరెక్ట్గా కొనుక్కోవాలి అనుకుంటే Feb 4th నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడి నుంచి అయితే కొనేసుకోవచ్చు ఈ శాంసంగ్ S25 సిరీస్ మొబైల్స్ అయితే. సో ఇది మన S25 సిరీస్ మీద నిన్న నైట్ అయితే రిలీజ్ చేశారు S25 సిరీస్, దాని మీద వీడియో అయితే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిన్న లాంచ్ చేసిన ఈ 3 డివైజెస్ గురించి మీకు చెప్పాలని, ఏం లాంచ్ చేశారు, ఏ ఫీచర్స్ మీద లాంచ్ చేశారు అని నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో దిస్ ఈస్ ప్రశాంత్, లెట్స్ మీట్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.